నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వంగవీటి రంగ ఆశయ సాధనకు కృషి చేత 36వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. 27న కరెంటు ఛార్జీల బాధుడిపై పోరుబాట, పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎంపీ మార్గాని. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి, పార్టీలో చేరిన వారితో దగ్గుపాటి పురంధేశ్వరి. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు సారథ్యంలో సినీ రంగ ప్రముఖులు హైదరాబాద్లో సీఎంతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశం ప్రారంభంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని, తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రముఖ సినీ నటులు నాగార్జున, వెంకటేష్, మాగంటి మురళీ మోహన్, రాఘవేందర్ రావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దగ్గుపాటి సురేష్ బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు. ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ్ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది, ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది.
అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం గాంధీపురంలోని గోరంట్ల కార్యాలయం వద్ద కొంతమూరు గ్రామానికి దివ్యాంగులకు వీల్ చైర్లు 3 చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుందని, వారిని ఆదుకోవాలని లక్ష్యంలో భాగంగా ఎక్కడైనా సదరం సర్టిఫికెట్లో లోపాలు ఉంటే సరిచేసి అర్హులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతుందని అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో నిరాదరణకు గురై ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆదుకునే విధంగా అవసరమైన పరికరాలు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, క్యాలిపర్స్ అందిస్తుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని, వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబండి సత్యప్రసాద్, కంచుపాటి గోవింద్, షేక్ కాసిం, వెంకటేశ్వరరావు, తాడాల వీరన్న, కలిదింటి సత్యనారాయణ, సానా దుర్గప్రసాద్, పోడి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మార్గదర్శకత్వాలు నిర్దేశించుకొని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలని, వారిని ఆదుకోవాలన్న లక్ష్యంలో చంద్రబాబు గారు కార్యక్రమాలు తీసుకున్నారు. అందుకనే 4,000 రూపాయలు ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. తలసీమియా వ్యాధి లాంటి మహమ్మారిని పడిన వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా మంచాన్ని పడిన వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఎక్కడైనా సదరం సర్టిఫికేట్లో లోపాలు ఉంటే సరిచేసి బాధితులందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంలో చంద్రబాబు గారు ఉన్నారు. అలాగే 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వ కాలంలో మొత్తం నిరాదరణకు గురైన ఈ వర్గాలకు న్యాయం చేసే లక్ష్యంలో వాళ్ళ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. ఎవ్రీ ఇయర్ కూడా సదరం సర్టిఫికేట్లు కంప్లీట్ చేసి ఏదైనా పెన్షన్లు ఉంటే మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా వారికి ఇవ్వాలని, అలాగే పరికరాలు, వారికి అవసరమైన పరికరాలను ఇచ్చి వారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలని, వారికి ఉద్యోగ కల్పనలో కూడా రిజర్వేషన్ పెంచడం కూడా జరుగుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన 5 ట్రైసైకిల్స్ని ఇవాళ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో క్యాలిపర్స్లు కానీ అలాగే అంధత్వ నివారణ కోసం కూడా కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ పిలిపిస్తున్నాం. అవయవదానం ప్రధానం. వాళ్ళ కళ్ళు కానీ, కిడ్నీ కానీ, లివర్ ఏదైనా సరే, మూత్రపిండాలు కానీ మనం దానం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. వృధాగా పానీయకుండా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని, బాధితులను ఆదుకోవాలని కోరుకుంటూ ఈరోజున ఈ మంచి కార్యక్రమాన్ని అందించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎవరైతే అండగా నిలబడతారో వారి తరపున ఉద్యమాలు, పోరాటాలు చేస్తారు, వారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాజానగరం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అటువంటి నాయకుడే వంగవీటి రంగా అని కొనియాడారు. వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్ద రాధారంగ మిత్ర మండలి గౌరవ అధ్యక్షుడు వడ్డీ మురళి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వైసీపీ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, గౌరిశెట్టి రమణ, దేశిరెడ్డి బలరామనాయుడు, వక్కపాటి మురళి, గడ్డం రమణ, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, అడప అనిల్, వైసీపీ, జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రంగాను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం రాజకీయ నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వడ్డీ మురళి ప్రతి ఏటా రంగ వర్ధంతి, జయంతి కార్యక్రమాన్ని అన్ని వర్గాల నాయకులను ఆహ్వానించి నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వడ్డీ మురళి మాట్లాడుతూ తన రాజకీయ గురువు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సూచనల మేరకు ఇక్కడే రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రంగ ఆశయ సాధనకు అందరి సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. రంగ వర్ధంతి సందర్భంగా పేదలకు పళ్లు పంపిణీ చేశారు. రాజకీయ పార్టీల నాయకులు రాయుడు బాబ్జీ, ఆకుల సతీష్, విన్నవాసు, అల్లాటి రాజు, వైవీడి ప్రసాద్, నల్లంశెట్టి వీరబాబు, మెండ్రు ప్రసాద్, భద్రరావు, గుణం శ్యామ్ ప్రసాద్, బుల్లి తదితరులు పాల్గొన్నారు. మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా గత 36 సంవత్సరాలు బట్టి రంగా గారి వర్ధంతి జయంతి కార్యక్రమం రాధా రంగ మిత్రమండలి తరఫున చేయడం జరుగుతుంది. ఈరోజు మా రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ రోజు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని చూసి తప్పకుండా గత 36 సంవత్సరాలు బట్టి కూడా
రాధా రంగమిత్రమణుల తరఫున రంగా గారి వర్ధంతి జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళు అర్పించడం చాలా ఆనందకరంగా ఉంది. జనసేన తరఫున, రాజమండ్రి సిటీ తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. శ్రీ విన్నావాస ఆధ్వర్యంలో విన్నావాసుకు ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా. మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో రోజుకి తప్పదని అంటాం. అయితే మనిషి జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తారో, ఉద్యమాలు చేస్తారో, వారి కోసం కట్టుబడి పనిచేస్తారో వారిని మాత్రం భౌతికంగా మనకి దూరం అయినప్పటికీ కూడా వారి తర్వాత తరాల వారు కూడా వారిని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా గారు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి. ఏదైతే పేదలకి ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి చాలా అన్యాయంగా, దారుణంగా హత్యకి గురి కాబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన చనిపోయి ఈవేళకి కూడా ప్రజల మనసుల్లో ఆయనకంటూ స్థానాన్ని కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్నారు. ఆయన ఒక స్థానం అని అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటే ఇవాళ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి గల కారణం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన విమర్శించారు. గురువారం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తులు కరెంట్ ఛార్జీలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గడిచిన 6 నెలల కారణంగా కూటమి ప్రభుత్వం వ్యాపారులపై భారం మోపిందని విమర్శించారు. దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు వస్తున్నా ప్రజలు వ్యాపారంలో సంతోషం కనిపించడం లేదన్నారు. మంచి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పలు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వివరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచరని హామీ ఇచ్చిన చంద్రబాబు వేల కోట్ల కరెంటు బిల్లులు బాదుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా పోరుబాట చేపట్టామని తెలిపారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తక్షణమే గృహ వినియోగదారులపై 15,485.36 కోట్ల ఛార్జీల బాధులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మజ్జి అప్పారావు, గేడి అన్నపూర్ణరాజు, అను యాదవ్, షేక్ నిజాం, కడియాల లక్ష్మణరావు, చెవ్వాకులు సుబ్రహ్మణ్యం, బిల్డర్ చిన్న, గౌరీశంకర్, కొమ్మోసు దుర్గారావు, తిరగట్టి దుర్గా తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబీకులు, వ్యాపారస్తులు ప్రత్యేకించి బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పుడు కరోనా టైంలో కూడా వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందులు కలగలేదేమో, ఆ తరహాలో ఇవాళ ప్రతి వ్యాపారస్తుడిని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు గుండెల మీద చేతులు వేసుకొని ఈ గడిచిన 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమన్నా జరిగినాయా? దసరా పండుగ జరిగింది. దసరా పండుగకి సంబంధించి వ్యాపారం ఎక్కడైనా జరిగిందా? దీపావళి పండుగ జరిగింది. దీపావళి పండుగకి సంబంధించి వ్యాపారాలు ఎక్కడైనా జరిగినాయా? నిన్నటికి నిన్న క్రిస్మస్, అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ పండగ రాబోతోంది, పెద్ద పండగ. ఒక్కసారి వ్యాపారస్తులను కూడా ఎంతో ఘనంగా ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చాలా గొప్ప ప్రభుత్వం అని భావించి పాపము ఓట్లు వేశారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? సాక్షాత్తు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంటు ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు, పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మాటలు, మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచకుండా అట్లానే ఉంచారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. సుమారుగా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన 12-13 వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మోత అదనంగా మోగనున్నది. దానికి నిరసనగా రేపు
రాజమహేంద్రవరంలో ఎస్సీ ఆఫీస్ని మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ శ్రేణులందరం కూడా అక్కడ ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా ఛార్జీలు తగ్గించాలి, ఎందుచేతనంటే మీరు ఇచ్చిన హామీనే ఏది కూడా నిలబెట్టుకున్న దాఖలాలు లేవు, మరి ఆ హామీని నిలబెట్టుకోవాలి అని రిప్రజెంటేషన్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవ్వబోతా ఉన్నాము. రేపు రాజమండ్రిలో ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎస్సీ ఆఫీస్ ఉంది, నేరుగా ఎస్సీ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ఇవన్నీ కూడా ఛార్జీలు తగ్గించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నుంచుని పోరాడతాము. ఖచ్చితంగా ఈ ఛార్జీలు తగ్గించేదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా ఆ సెగ అనేది ఈ ప్రభుత్వానికి తగలబోతుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన నుంచుంటాము. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ 10 మంది డైరెక్టర్లు తమ మద్దతుదారులతో కలిసి బుధవారం మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కండువాలు కప్పి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని పురంధేశ్వరి అన్నారు. చైర్మన్ సహా డైరీ డైరెక్టర్లు సెరగడం వరహ వెంకట శంకర్రావు, సీరరెడ్డి సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, దాడి పవన్ కుమార్, ఆరంగి రమణబాబు, చిటికల రాజకుమారి, రెడ్డి రామకృష్ణ, సుందరపు ఈశ్వర్, పరదేశి గంగాధర్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి సమక్షంలో భాజపా కండువా వేసుకున్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ ఆనంద్ కుమార్ తండ్రి ఆడారి తులసీరావు వారి కుటుంబంతో తమ కుటుంబానికి ఎప్పటి నుంచి అనుబంధం ఉందన్నారు. కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడమై బీజేపీలో చేరినట్లు ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడించారు. కేవలం ఉత్తరాంధ్రే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ అడారి ఆనంద్ గారి యొక్క చేరిక కారణంగా భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. ఇవాళ ఒక మంచి రోజు. అలాగే భారతీయ జనతా పార్టీకి అత్యంత ఇష్టమైన నాయకుడు, మా అందరికీ ప్రేరణకర్త, స్ఫూర్తి ప్రదాత, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి కూడా. సో ఆ విధంగా ఈ యొక్క సందర్భంలో అడారి ఆనంద్ గారి యొక్క రాక ఏ విధంగా అయితే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే ఏ విధంగా మాట్లాడుతున్నా, అలాగే ఆనంద్ గారి రాకతో మా ప్రాంతానికి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అనేక మంది పార్టీలో చేరే విధంగా ఇది కారణభూతం అవుతుంది. సాధారణంగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని, రమా గారిని, వారి సహచర బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. వారి తండ్రి గారితో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడటానికి 3 పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వారి తండ్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అదే విధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారో ఈ విషయాలన్నీ కూడా నాతో ఆ 3 సందర్భాల్లో కూడా వారు చర్చించారు. ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇవాళ ఆనంద్ కుమార్ గారిని పార్టీలో కండువా మాత్రమే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి వారికి నేను సవినయంగా పార్టీ సిద్ధాంతం, పార్టీ క్రమశిక్షణని అర్థం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ పార్టీని ఒక మంచి శక్తిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతలు కూడా వారు ఆ ప్రాంతంలో చేపట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల మనసులో ఒక సానుకూల స్పందన ఉన్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల కాలంగా దేశానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా తలచి చూశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు. అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి
బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా పెద్దల సమక్షంలో ఈ రోజునాడు మా బోర్డు డైరెక్టర్స్ అవనియండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనియండి, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మేడం గారు చెప్పారు, తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు. తప్పకుండా పార్టీకి మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారి లక్షణాలన్నీ మరి తనలో ఉంచుకున్న ఆయన కుమార్తె అయిన పురంధేశ్వరి గారు, మరి ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే విశాఖ డైరీ అన్నది రైతులది. రైతు కుటుంబాలందరూ కూడా ఆ డైరీ మీద ఆధారపడి ఉంటారు. సో 3 లక్షల జనాభాతో పాటు 3,000 మంది అక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సో వీళ్ళందరి బాధ్యత కూడా మరి మనందరివి కలిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం. ఈ పార్టీ ఏంటంటే అన్ని పార్టీలు లాంటివి కాదు, సిద్ధాంతాలతో ఉన్న పార్టీ ఇది. సో తప్పకుండా సార్ మా వైపు నుంచి ఎటువంటి పొరపాట్లు లేకుండా అన్నీ తెలుసుకొనే మరి అందరినీ కలుపుకొనే మేము ముందుకెళ్తామని చెప్పి మరి మా మాటగా మీకు మాటిస్తున్నాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు గురువారం రాజమహేంద్రవరం ఘనంగా జరిగాయి. డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి పీఎంపీలకు యూరాలజీ, కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. స్థానిక తెలుగు రోడ్లో రెడ్డీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పత్తి సూర్యనారాయణ రెడ్డి, విశిష్ట అతిథులుగా గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ కేర్ సెంటర్ అధినేత డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి, డాక్టర్ నర్రా లోకనాథరావు, జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, గౌరవ అతిథులుగా జాతీయ రాష్ట్ర నాయకులు విబిటి రాజు, తోరాటి ప్రభాకర్ రావు, గంగుమళ్ళ రాంబాబు, కోన చిన్నారావు, ఎల్ఎల్ రావు, సుగుణేశ్వరి, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పీఎంపీలు గ్రామాల్లో అందిస్తున్న వైద్యంతో చాలా మందికి మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం చొరవ చూపి కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ కొనసాగించడం ద్వారా వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ముందుగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఆర్కే భరద్వాజ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ 62 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలుగా భారతదేశంలో పేద ప్రజలకు, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడైతే ప్రాథమిక చికిత్స, ప్రథమ చికిత్స కూడా అందడం లేదో అట్లాంటి ప్రాంతాలలో అన్నింటిలోనూ కూడా పిఎంపి అసోసియేషన్ సభ్యులు ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలలో మా అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటన్నిటిలోనూ కూడా మేము భాగస్వాములై ఉన్నాము. పల్స్ పోలియో కానివ్వండి, ఎయిడ్స్ ఎరాడికేషన్ కానివ్వండి, క్షయ నివారణ కానివ్వండి, మలేరియా నివారణ కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మా సభ్యులు తర్ఫీదు పొంది వారు సంపాదించుకున్నటువంటి ఈ మెడికల్ ప్రాథమిక నాలెడ్జ్తో గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ సత్వర వ్యాధుల నివారణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి క్యాన్సర్ గురించి కూడా చాలా మారుమూల ప్రాంతాలలో కూడా క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రజా ఆరోగ్య సంక్షేమంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కనుక నిర్వహించుకోవాలని అనుకుంటే కనుక, సాధించాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా గ్రామీణ వైద్యులందరికీ కూడా ఈ కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమని చెప్పి విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా 62వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పిఎంపి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వీరు చేస్తున్న కృషి గురించి మనందరికీ కూడా తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందాలంటే ఈ పిఎంపీల ద్వారానే తప్ప ప్రభుత్వం అన్నీ కూడా చేయలేదు. కాబట్టి ఈ పిఎంపీ వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవ్వాలని, దానికి
వారికి సంబంధించిన ఎప్పుడు ఏ డౌట్లు దేనికన్నా కానీ సహాయ సహకారాలు కావాలన్నా కానీ మా అబ్బాయి డాక్టర్ గౌతమ్ రెడ్డి గౌతమ్ యూరాలజీ సెంటర్, యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ రాజమండ్రి, అదేవిధంగా నేను కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్దలు గౌతమ్ యూరాలజీ హాస్పిటల్లో అధినేత సత్యసూర్య రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ వారం రోజుల పాటు వ్యవస్థాపక వారోత్సవాలుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విపిటి రాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు దొరడ ప్రభాకర్ గారు, రాష్ట్ర నాయకులు అందరూ, జిల్లా నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. ఈరోజు గత సంవత్సరం మేము తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఈ 2024 సంవత్సరం అంతా కూడా క్యాన్సర్పై మేము అన్ని మండలాల్లో, జిల్లాల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. అలాగే ఈ పిఎంపిడికి కూడా మేము సరైన రాష్ట్ర నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకి వైద్యం మీద, ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి మేము ముందుకెళ్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. పారామెడిక్స్ పిఎంపి అసోసియేషన్కి మాతృ సంస్థ అయినటువంటి అఖిల భారతీయ పిఎంపి 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యంగా ఈనాడు ఇంతమంది గ్రామీణ వైద్యులు ఇక్కడ సమావేశం అవటం, దీనికి మద్దతుగా మన గౌతమ్ యూరాలజీ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా వారు దీన్ని స్పాన్సర్ చేయటమే కాకుండా సంవత్సరం పొడుగుతా ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మద్దతునిస్తూ, ఒక పక్కన ఐఎంఏ వాళ్ళు ఈ గ్రామీణ వైద్య వ్యవస్థ నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు ఒక చట్టసభలో ఎక్స్ఎమ్మెల్యేగా, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజలకి ఏం కావాలో దానికి మద్దతిస్తున్నారు. కానీ ఎవరో ఒకళ్ళిద్దరటువంటి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా ఇవ్వటం వారిద్దరిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. పేదల పక్షాన నిలిచేది సిపిఐ పార్టీయేనని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా రాజమండ్రిలో సిపిఐ కార్యాలయం, కూరగాయల మార్కెట్, అపరాల మార్కెట్, కొత్తపేట క్వారీ ఏరియా సెంటర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ 1925వ సంవత్సరం డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రారంభించడం జరిగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. దేశవ్యాప్తంగా కష్టజీవులు, శ్రమజీవుల తరపున నిలబడిన పార్టీ అని తెలిపారు. దున్నేవారికి భూమి అనే నినాదంతో భూ పోరాటం ద్వారా వేలాది ఎకరాలను పేదలకు భూ పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతోన్మాద నినాదంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, నల్ల రామారావు, సేపేని రమణమ్మ, సిడగం నౌరూజీ, టి నాగేశ్వరరావు, పి లావణ్య, ఎడ్ల లక్ష్మి, మహంతి లక్ష్మణరావు, వానపల్లి సూర్యనారాయణ, నాగమణి, శంకర్రావు, బేగం, రమణ తదితరులు పాల్గొన్నారు. 1925న కాన్పూర్ పట్టణంలో నేడు ఆవిర్భవించింది. ఒక విప్లవ రాజకీయ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందంటే దీనికి సమసమాజ స్థాపన, సోషలిజం లక్ష్యంగా, పెట్టుబడిదారు విధానం వ్యతిరేకంగా, కార్మిక హక్కుల కోసం ఒక కార్మిక వర్గ పార్టీగా మాత్రమే ఈ 100 సంవత్సరాల్లో మనం అడుగు పెడుతున్నాం. సహజంగా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో అనేక రాజకీయ పార్టీ పుట్టి కనుమరుగైపోతే మనం చాలా సంఘటనలు చూసాం. ఈ దేశంలోనే చూసాం, ప్రపంచంలో కూడా చూసాం. కానీ హిమాలయ పర్వతాల ఎత్తున ఇంకా ఈ ఎర్ర జెండా సిపిఐ ఉంది అంటే దీనికి చావు లేదు. చాలామంది పెట్టుబడిదారులు సోవియట్ యూనియన్ రష్యాలో పతనం అయిన తర్వాత ఇక కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయింది, దీనికి నోకలు చెల్లవని
నయా పెట్టుబడిదారులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆనాడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం కానీ ఈ దేశంలో ఉన్న ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ అందరూ మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ను విమర్శించే స్థాయి టీడీపీ నాయకుడు ఎన్నమూరి దీపుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అను యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు పోసే చేతినే కాటేయడం అలవాటై ఇప్పుడు భరత్రాంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తండ్రిపై కేసు పెట్టి మార్గాని భరత్రాం పంచన చేరిన ఎన్నమూరి దీపు ఊసరి వెల్లుల రంగులు మారుస్తాడని అనుకోలేదని అన్నారు. భరత్రాం చెంతకు చేరిన సమయంలో ఆయన వెంట ఉంటారని ప్రజాసేవ చేస్తూ రాణిస్తారని అనడంతో ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. భరత్రాంతో పోటీ చేస్తారని అనడం తగదని తన స్థాయి వ్యక్తితో ఆయన పోటీ చేయాలని సూచించారు. గత ఎన్నికలలో ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా పోటీ చేశారని ఆయనతో పోటీ చేయవచ్చు కదా దీపుని ప్రశ్నించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పదవి ఇస్తే కానీ ఎన్నమూరి దీప్కు దిక్కులేదని పులిసాగర్ అన్నారు. ఏ విధమైన గుర్తింపు లేని వ్యక్తి మాజీ ఎంపీతో పోటీ చేసేందుకు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. మీ వార్డులో పోటీ చేస్తే గెలవగలరా అని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అనంతలక్ష్మి, కృష్ణవేణి, సుధారెడ్డి, అనురాధ, కొండా సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. మన ఎంపీ మార్గాని భరత్ గారిని విమర్శిస్తున్నాడండి. మొన్న రీసెంట్గా 2 సార్లు నేను ప్రెస్ మీట్లలో గట్టా చూసి నాకే బాధ అనిపించింది. ఇలాంటి వ్యక్తి కూడా ఇలా ఉంటారా, ఊసలవిల్లు టైప్ లో మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ఎంపీ మార్గాని భరత్ గారి మీద పోటీ చేస్తావా, నాతో పోటీ పడగలవా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. మరి పిచ్చెక్కిందో ఏమో మాకైతే తెలియదు. మరి ఈ విషయంలో నేను ఒకటి అడుగుతున్నా క్లారిఫికేషన్. అన్న, నువ్వు ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని పోటీ చేయడానికి అడుగుతున్నావు, బాగానే ఉంది. అదే ఆదిరెడ్డి వాసు గారు ఆ రోజు మరి ఎమ్మెల్యేగా రాజమండ్రి పోటీ పడుతున్నప్పుడు అప్పుడు పడుకున్నావా? అప్పుడు కళ్ళు తెరిచి లేవా? మరి ఆ రోజు కూడా వాళ్ళ మీద కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అది రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎవరి మీదైనా పోటీ చేయొచ్చు కదా. ఏంటి అక్కడ చేరేవని, ఆ నేడ చేరేనవని, ఆ నేడ నుంచి ఏదో మాట్లాడాలని చెప్పి ఎంపీ మార్గాని భరత్ గారి మీద బురద జల్లుతున్నావు. అదే ఎంపీ గారు మాకు ఈ రోజు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎందుకున్నామంటే ఆయన మంచితనానికే మేము ఉన్నాము. ఆయన ఒక ప్రజల మనిషి, ఆయన ప్రజా నాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. అమ్మ పేరు, నాన్న పేరు, తాత పేరు చెప్పి బతికిలా ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరము పిల్లల్ని, ఫ్యామిలీని పక్కన పెట్టి రాజమండ్రికి ఈ రోజు ఒక ఎంపీ స్థానాన్ని తీసుకొచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గాని భరత్ గారు. నాకులాంటి వాళ్ళు 100 మంది పుట్టి వస్తారు. మార్గాని భరత్ గారు ఒక చిట్టికేసి ఉంచేసి అమ్మ ఇలా రాండి, ఇది పరిస్థితి అని చెప్పి పెట్టారనుకోండి, 100 మంది వస్తారు. అదే రోడ్డు మీద మీరు నడుస్తున్నాము, మేము నడుస్తున్నాము. ఏం చూసుకుందామంటే మన ఇద్దరం చూసుకుందారా. నెక్స్ట్ పోటీ చేయాలి అంటున్నావు, నీ మీద నేను పోటీ చేస్తాను, విన్ అవుతామో లేదో చూసుకున్నారు. స్థానిక జాంపేట వద్దనున్న సెయింట్ పాల్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవ వర్తమానికులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, కరుణ మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం రాత్రి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసిన వారికి పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి తదితరులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు విచ్చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కూడా సంఘస్థులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆ యేసు ప్రభువు కరుణ, కృప, కటాక్షాల వల్లనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. క్రైస్తవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కాటం రజనీకాంత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్ అండి. మరి ప్రపంచవ్యాప్తంగా మానవాళి అందరికీ కూడా ఆదర్శం క్రీస్తు. మరి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ కూడా మనకు అందించడానికి మరి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయించుకున్నారు. అంటే దేవుడి బిడ్డగా మానవ రూపంలోకి ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారన్నారంటే ఆయన చూపించిన సన్మార్గంలో మనం అందరం కూడా నడుచుకుందాం. ప్రత్యేకించి సెయింట్ పాల్ చర్చ్ అనగానే
ఎన్నో సంవత్సరాల చరిత్ర. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు కూడా 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో చరిత్ర గల 175 ఏళ్ల చరిత్ర గల సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ఈ రోజు నా క్యాండిల్ సర్వీస్ లో పాల్గొన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సో మరి ఈ రోజు క్రిస్మస్ రోజున ఇంత ఆనందంగా మీ అందరితో సెలబ్రేట్ చేసిన అవకాశం ఇచ్చిన మరి మా బాపనాయ్ పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘస్థులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ చర్చ్ చాలా గట్టినమ్మకం ఉంది. ఇందాక భక్తి గారు చెప్పినట్టు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. సో అదేవిధంగా మరి రాజకీయాల్లో ఉన్నంతసేపు ఏదో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఖచ్చితంగా ఈ చర్చ్కి వచ్చి మనం ఏదైనా భగవంతుని అడిగితే ఖచ్చితంగా భగవంతుని తీరుస్తారు. మరి గట్టిగా నమ్ముతుంటారు. సో ప్రతి శుక్రవారం మ్యాక్సిమం వచ్చి ఇదే చర్చ్లో ప్రేయర్ చేసుకెళ్తూ ఉంటారు. మా చిన్నప్పుడు నేను సెంటాక్స్లో చదివానండి. మా చిన్నప్పుడు మా టీచర్స్ చెప్పేవారు, సో సిస్టర్స్ చెప్పేవారు, ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఏసైని తలుచుకుంటే ఖచ్చితంగా కష్టం తొలగిస్తుందని. ధవళేశ్వరం గర్ల్స్ హై స్కూల్ సెంటర్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమం రాధారంగ మిత్రమండలి సభ్యులు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ మెండా సత్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగాభిమానులు అందరూ పాల్గొని వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మెండా సత్తులు మాట్లాడుతూ వంగవీటి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంగాభిమాని ఏపీ కాపు జేఏసీ చైర్మన్ జేటీ రామారావు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాపులు ఎంతో కృషి చేశారని, వంగవీటి మోహనరంగ వర్ధంతి జయంతి కార్యక్రమాలకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాధనాల శివ, మెండా రాజేష్, శ్రీరంగం బాలరాజు, ఆళ్ల ఆనందరావు, ముత్యాల పోసి కుమార్, ముద్దాల అను, మేక సత్యనారాయణ, గరగ శ్రీను, ఎడ్ల వెంకటేష్, జంగాల వీధి ఫ్రెండ్ సర్కిల్, మరిసా సూర్యప్రకాష్, వడ్లమూడి కుమార్, అడప శ్రీనివాస్, నారపరెడ్డి మురళి, మెహర్, పళ్ళ సత్యనారాయణ, వంగవీటి రంగ అభిమానులు ధర్నాల కోటేశ్వరరావు, డాక్టర్ చొల్లంగి సత్యగిరి, కాపు యువత పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వంగవీటి రంగ ఆశయ సాధనకు కృషి చేత 36వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. 27న కరెంటు ఛార్జీల బాధుడిపై పోరుబాట, పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎంపీ మార్గాని. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి, పార్టీలో చేరిన వారితో దగ్గుపాటి పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.